ప్రజల గుండె చప్పుడు ప్రపంచంలోనే శక్తివంతమైన రాజకీయ నేత ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనను విజయవంతం చేయాలని రాజానగరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు. కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బత్తుల బలరామకృష్ణ మాట్లాడారు. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వేమగిరిలో జరిగే భారీ ప్రజాగళం సభలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారని తెలిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారని, ప్రజలు స్వచ్ఛందంగా భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని బత్తుల బలరామకృష్ణ కోరారు. నేను మీ బత్తుల బలరామకృష్ణ, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని రాజానగరం నియోజకవర్గం. రేపు అనగా సోమవారం 6వ తేదీ మే నెల మధ్యాహ్నం 1 గంటకి మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదికపై బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వారు ఆంధ్రుల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఆంధ్రులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కోసం మంచి ప్రణాళికతో పొత్తు పెట్టుకున్న విషయం మనందరికీ తెలుసు. ఆ పొత్తులో భాగంగా ప్రజాగళం అనే భారీ బహిరంగ సభని మన పార్లమెంటరీ నియోజకవర్గంలో వేమగిరి దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ సభకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు లక్షలాదిగా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాము. నరేంద్ర మోడీ గారు ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి కావడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. దేశం మొత్తం మీద అత్యధిక ఎంపీ సీట్లతో వారు ప్రధానమంత్రిగా ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేసి పీఠాన్ని అధిష్ఠించి ప్రజలకు మంచి సేవ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో సిద్ధంగా ఉన్నారు.